ప్రిలరా, మన బిడ్డలని దైవ జ్ఞానం కాపాడుతుంది. మొదటి పేతురు రాసిన లేఖ 1వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తున్నాం. ఎంత చక్కటి మాట అంటే ప్రిలరా, అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఏలయన క్షయమగు బీజము ద్వారా కాక, క్షయం అంటే నశించేది, అంటే దేవుని వాక్కు నశించదు ప్రిలరా, అది జీవము గలది, లివింగ్ వర్డ్ అంటున్నాం హెబ్రీ 4:12లో. అది క్షయమగు బీజము ద్వారా కాక సజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు అని అక్షయమగు బీజము ద్వారా మీరు నూతన జన్మ పొందితిరి అని మనం చూస్తున్నాం. ఎంత మంచి మంచి మాటలండి పిల్లలు. అక్కడ వాక్యం ఏమంటుందంటే, శాశ్వతమైనది, సజీవమైనది, అక్షయమైనదంట దేవుని వాక్కు. ప్రియా సహోదరి, ఈ వాక్కుతో మనం నింపబడితే ఆ వాక్కుతో మన బిడ్డలు కూడా నింపబడతారు.